లార్డ్ స్క్రిప్చర్ టైం అనేటువంటి ప్రోగ్రామ్కు మరొకసారి మీకు స్వాగతం తెలియజేస్తున్నాను. లేవియా కాండం నుంచి అనేక విషయాలు నేర్చుకుంటున్నాము. గడిచిన ఎపిసోడ్లో మీతో లేవియా కాండము 19వ అధ్యాయంలో నుంచి ఒక పార్ట్ మాత్రమే మీతో మాట్లాడాను. మిగిలిన అధ్యాయాన్ని ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. లేవియా కాండంలో దేవుడు తన హృదయాన్ని తెలియజేస్తున్నాడు. ఈ ఆజ్ఞలను, ఈ కట్టడలను దేవుడు జారీ చేయడాన్ని బట్టి, తన ధర్మశాస్త్రాన్ని తెలియజేయడాన్ని బట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, దేవుడు కోరుకున్నట్టుగా దేవుని ఆలోచన చొప్పున మనం జీవించాలనే ఉద్దేశంతో. మరి ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి దేవుని చిత్తానుసారంగా ఆయన ఉద్దేశాలను మనం ఎరిగిన వారుగా దేవుని అనుసరించి జీవించడం ప్రారంభిస్తామో, దేవుని సంతృప్తి చెందించేటువంటి పరిస్థితుల్లోనికి మనం వస్తామనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. లేవియా కాండంలో 19వ అధ్యాయంలో మొదటి 8 వచనాలు కూడా 10 ఆజ్ఞల్లో మొదటి 4 ఆజ్ఞలు లాంటివి. అంటే ఇది దేవునితో మనకు ఉండాల్సినటువంటి సంబంధాల గురించి తెలియజేసేటువంటివి. అయితే ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞల్లో మిగతా 6 ఆజ్ఞలు కూడా మరి మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో మనకు కలిగి ఉన్నటువంటి సంబంధాన్ని అవి తెలియజేస్తాయి. కనుక ఈ 19వ అధ్యాయంలో కూడా మిగిలిన వచనాలన్నీ కూడా మనము మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో మనకు కలిగి ఉండాల్సినటువంటి సంబంధాలు ఎలాంటివి, ఎలా మనం జీవించాలి అనేటువంటి విషయాన్ని మనకు బోధిస్తాయి, నేర్పిస్తాయి. ఈ ఆజ్ఞలు, కట్టడలు కూడా మనకు చాలా అవసరం. నైతికంగా ఒక నైతిక విలువలు కలిగి బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా దేవుని దృష్టికి అంగీకారయోగ్యమైనటువంటి వ్యక్తులుగా జీవించడానికి ఈ ఆజ్ఞలు మనకు ఎంతో పనికొస్తాయనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. 19వ అధ్యాయంలో నుంచి 9 మరియు 10 వచనాలు మనం చదివితే అక్కడ పొలాలను అసంపూర్తిగా పండించడం ద్వారా పేదలకు అందించడం గురించి దేవుడు మాట్లాడుతుండగా చూస్తాం. అంటే మీరు మీ పొలము మీరు పండిస్తున్నప్పుడు దాన్ని కోత సమయం వచ్చినప్పుడు కోత చేసేటప్పుడు మూలను పూర్తిగా కోయొద్దు, వదిలేసేయండి. అలా వదిలేయడాన్ని బట్టి పేదలు, లేకపోతే అపరిచితులు, లేకపోతే అటు నుంచి వెళ్ళేటువంటి యాత్రికులు కావచ్చు, వారికి అవి ఉపయుక్తకరంగా ఉంటాయని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే మనము మన స్వార్థాన్ని మాత్రమే మనం చూసుకునే వారంగా ఉండకూడదు, కానీ మరి ఇతరుల యొక్క సౌఖ్యాన్ని కూడా మనము దృష్టిలో ఉంచుకొని మనకు కలిగిన దాంట్లో ఇతరులకు కూడా పాలు ఇచ్చే విధంగా మనం ఉండాలి అనే వ్యక్తి దేవుడు తన ఆజ్ఞల ద్వారా మనకు నేర్పిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 11 నుంచి 13 వచనాల్లో గల దేవుని మాటలను కూడా మనం చూస్తే నిజాయితీగా వ్యవహరించడం గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నిజాయితీగా మనం జీవించడం అనేది చాలా ప్రాముఖ్యంగా అవసరం. దేవుడు కోరుకున్నది ఏంటంటే మనం నిజాయితీగా జీవించాలి, యథార్థత కలిగి మనం నడుచుకోవాలి, మంచి సత్ప్రవర్తన కలిగి మనం నడుచుకోవాలి. ఎందుకంటే దొంగిలకూడదు, తప్పుడు లావాదేవీలు జరపకూడదు, ఆయన పేరు మీద ఏ తప్పుడు ప్రమాణాలు చేయకూడదు, పొరుగు వానికి మోసం చేయకూడదు, కూలికి వచ్చిన వాని జీతం కూడా మన దగ్గర ఉంచుకోకూడదు. ఇలాంటి కొన్ని ఆజ్ఞలను దేవుడు ఇవ్వడాన్ని బట్టి 10 ఆజ్ఞల్లో చెప్పినట్లుగానే నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించు అన్నమాట చాలా స్పష్టంగా దేవుడు తెలియజేసినట్టుగా చూస్తున్నాం. చాలా మటుకు మన దగ్గర కూలికి వచ్చిన ఏదైనా పని కొరకు ఎవరైనా కుదుర్చుకున్నాం అనుకోండి, వారికి ఇవ్వాల్సిన వేతనం విషయంలో కూడా, వారికి ఇవ్వాల్సిన జీతం విషయంలో కూడా కొంచెం నొక్కేసుకొని మనం లాభం పొందుకుంటాము, ఏదో జరిగిపోతుందని అనుకోవడము కరెక్ట్ కాదు అని దేవుడు దాని విషయంలో కూడా ప్రజలను వారిస్తున్నట్టుగా మనం చూస్తాం. 14వ వచనం కూడా మనం చూస్తే 14వ వచనంలో కూడా ప్రాథమిక మానవ కరుణ ఆదేశించబడింది. అంటే కరుణా కటాక్షలు మన పట్ల దేవుడు చూపించాడు, మనం ఇతరుల పట్ల చూపించగలుగుతున్నామా? చూపించాలి అంటున్నాడు దేవుడు. మీరు చెవిటి వారిని శపించొద్దు, అందుల ముందు అడ్డంకులను పెట్టవద్దు. అంటే మీరు మరి కామన్ సెన్స్ తోటి మీరు ఆలోచన చేసి మీరు చూపించాల్సిన కరుణ, దయ, కటాక్షాన్ని మరి ప్రజలు పొందవలసినటువంటి ప్రజలకు మీరు చూపించకుండా ఉండొద్దు అని దేవుడు తెలియజేస్తున్నట్టుగా చూస్తున్నాం. 15 నుంచి 16 వచనాలు గల వాక్యాన్ని మనం చూసినప్పుడు న్యాయము మరియు సత్యానికి సంబంధించినటువంటి కొన్ని చట్టాలు, కొన్ని ఆజ్ఞలను, కట్టడలను కూడా దేవుడు అక్కడ ఇచ్చినట్టుగా చూస్తున్నాం. న్యాయము, లేకపోతే ఒక సత్యము, ఒక నీతి, ఇవన్నీ కూడా ఆయన కూర్చునేటువంటి సింహాసనానికి ఫౌండేషన్స్గా ఉన్నాయి, పునాదులుగా ఉన్నాయి అని మనం చూస్తున్నాం. ఇవన్నీ మూలలుగా కనిపిస్తాయి. మరి వీటి విషయంలో దేవుడు ఎంత జాగ్రత్త వహిస్తున్నాడో తన ప్రజలు కూడా అంతే జాగ్రత్త వహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. న్యాయము మరియు సత్యము అనుసరించి, నీతిని అనుసరించి నడుచుకోవడము, యథార్థత కలిగి జీవించడం చాలా ప్రాముఖ్యంగా అవసరం తెలియజేస్తున్నాడు.
తీర్పులో ఎవరికి అన్యాయం చేయొద్దు అన్నాడు. ఒకవేళ తీర్పు తీర్చే స్థితిలో నిన్ను దేవుడు ఉంచాడా నీ పొజిషన్ వైపులో, మరి ఎవరికి కూడా అన్యాయపు తీర్పు తీర్చొద్దు. మీరు పేదల పట్ల పక్షపాతం చూపకూడదు, బలవంతుని వ్యక్తిని గౌరవించకూడదు. ఎవరికి కూడా పక్షపాతం చూపించకుండా పేదలైతే ఒక రకము, ధనవంతులైతే ఒక రకం అన్నట్టుగా ఎక్కడ కూడా పక్షపాతాన్ని మనం చూపించకూడదు. దేవుడికి ఎవరిని పక్షపాతంగా చూపించే దేవుడు కాదు. మరి మనం ఎందుకు చూపించాలి? దాని విషయంలో దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నట్టు చూస్తున్నాం. నీవు నీ ప్రజల మధ్యకు మోసగాడుగా ఉండకూడదు, అలాగే నీ పొరుగు వారి జీవితానికి వ్యతిరేకంగా మీరు నిలబడకూడదు. ఎక్కడ మోసం అనేటువంటిది మన ట్రాన్సాక్షన్స్లో జరగటానికి వీల్లేదు. మన లావాదేవీలన్నీ కూడా సత్యయుక్తంగా ఉండాలి, నీతిగా ఉండాలి, కానీ ఎక్కడ కూడా మోసం చేసేవిగా మన లావాదేవీలు ఉండకూడదు. క్రైస్తవునికి అవి తగదు అనే విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి 17 నుంచి 18 వచనాలు చూస్తే పొరుగు వారిని ప్రేమించాలనేటువంటి ఆజ్ఞ కూడా చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నట్టు చూస్తున్నాం. పొరుగు వారిని, ఎవరు నా పొరుగువాడు అని సమరయుని గురించి కూడా చాలామంది అడిగారు, పొరుగువారు ఎవరు అని. అంటే యేసు ప్రభు అన్నాడు, సమరయ ఆ వ్యక్తిని ఒక ఉపమాన రీతిలో ఒక కథను వారికి వివరించి మంచి సమరయుడు గురించి ఆయన మాట్లాడడం చూస్తున్నాం. ఈరోజు పొరుగువాడిని గుర్తించి వారికి చేయవలసిన ధర్మాన్ని న్యాయముగా, సత్యముగా, యథార్థంగా మనం చేయడానికి మనం ఇష్టపడాలి. నీ హృదయంలో నీ సోదరుని ద్వేషించకూడదు. మీరు తప్పకుండా మందలించగలగాలి, మందలించాల్సిన చోట మందలించాలి, ప్రేమించాల్సిన చోట ప్రేమించగలగాలి. మీరు ప్రతీకారం తీర్చుకోకూడదు. ప్రతీకారం తీర్చడం మన వశం కాదు, అది దేవునిది. మనము ప్రతీకారం చేయకూడదు, మనం ఎవరికి తీర్పు తీర్చొద్దు, మనం ఎవరికి ప్రతీకారం చేయొద్దు, ఎవరి పట్ల ఒక పగను మనం పెట్టుకొని జీవించొద్దు. అందరినీ ప్రేమించాలి, యథార్థంగా నడుచుకోవాలి. మరి నమ్మకంగా మనం జీవిస్తున్నప్పుడు మన పక్షాన మన దేవుడు ఆ వ్యాజ్యాన్ని తీర్చేవాడిగా ఉంటాడని నమ్మాలి. నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించాలనేటువంటి ఈ ఆజ్ఞను ఖచ్చితంగా మనం పాటించాల్సిందే. దీని విషయంలో ఎటువంటి సందేహం లేదు. దీని విషయంలో మనకి ఎటువంటి రిలాక్సేషన్ దేవుడు ఇచ్చేటట్లుగా కనిపించట్లేదు. ఇంక చూస్తే 19వ వచనంలో మనం చూస్తే అన్యమత పద్ధతులకు ప్రతిస్పందనగా స్వచ్ఛత యొక్క ఆజ్ఞలను, కట్టలను కూడా మీరు అక్కడ చూస్తారు. మీరు మీ పొలంలో మిశ్రమ విత్తనాన్ని విత్తొద్దు, అలాగే నార, ఉన్ని కలిపిన వస్త్రాన్ని మీ మీదకి రాకుండా చూసుకోండి అన్నాడు. అంటే మీరు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేకమైన ఆచారాలు, అనేకమైన వ్యవహారాలు మీకు కనపడతాయి. అయితే వాటితో మీకు పొంతన ఉండటానికి వీల్లేదు, వాటితో మీకు పొత్తు అవసరం లేదు అని దేవుడు చెప్తున్నాడు. అంటే వాటికి అతీతంగా మనం జీవించాలని చూస్తున్నాం. అంటే నార బట్టలకు ఉన్నిని కలిపి మీరు వాడుకోవద్దు. అంటే మీరు నార బట్టలు కలిగి పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటే మీరు ఉన్నిని కలుపుకొని అది అటు కాకపోయే ఇటు కాకపోయే అన్నట్టుగా అయిపోతుంది. అలా జీవించడానికి వీల్లేదు అన్నాడు. పొలంలో కూడా శ్రేష్టమైన విత్తనాలు నాటండి. మీ జీవితంలో ఏ విత్తనాలు మీరు విత్తుతున్నారో అవే మీరు ఎలా జీవించాలో నిర్దేశిస్తుంది. ఒకవేళ సరైన విత్తనంతో పాటు గోధుమలతో పాటు గురుగులు కూడా వచ్చేసారే అనుకోండి, మరి గోధుమలకు రావాల్సినటువంటి పోషక విలువలన్నీ కూడా గురుగులు తీసేసుకుంటాయి. గురుగులు పండిపోయి గోధుమలను అణిచివేస్తాయి. చాలా జాగ్రత్తగా జీవించడానికి ప్రయత్నం చేయాలనే విషయం దేవుడు తన ఆజ్ఞల రూపంలో తెలియజేస్తున్నాడు. 20 నుంచి 22 వచనంలో చూసినప్పుడు కూడా చట్ట విరుద్ధమైనటువంటి లైంగిక సంబంధాల గురించి మరొకసారి దేవుడు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. మరి లైంగికమైనటువంటి విధానాలు, మీ జీవిత విధానాలు ఎలా ఉండాలి? మరి లైంగికమైనటువంటిది మీ పార్ట్నర్తోనే ఉండాలి. అది వివాహానికి ముందు నిషిద్ధమే, వివాహం తర్వాత నిషిద్ధమే. ఎవరితో నిషిద్ధం అంతా కూడా మీతో చెప్పాను ఆల్రెడీ. 18వ అధ్యాయం గురించి మాట్లాడుతున్నప్పుడు దాన్ని మీరు చూడండి, వాక్యాన్ని నేర్చుకోండి. పరిశుద్ధంగా మీరు లైంగిక సంబంధాలు మీరు కలిగి ఉండాలనుకుంటే దేవుని యొక్క ఉద్దేశంగా కనిపిస్తుంది. తర్వాత 23 నుంచి 25 వచనాలు దేవుని మాటను చూసినప్పుడు కనాన్ దేశంలో వారు తినబోయేటువంటి ఆహారం గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు వీరు కనాన్ దేశానికి వెళ్ళాలి, కనాన్ దేశాన్ని స్వతంత్రించుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు పాలు తేనెలు ప్రవహించే కనాన్ దేశంలోకి వారిని నడిపించబోతున్నాడు. వీరు దేవుని మాటకు లోబడి దేవుని చిత్తాన్ని ఎరిగిన వారుగా దేవుని మాటను అనుసరించి జీవించడం నేర్చుకుంటే కనాన్ దేశంలోకి వెళ్ళినప్పుడు వీరు విత్తని పంటను వారు అనుభవించడానికి వీరికి ఆ దేవుడు అవకాశం ఇస్తాడంట. వీరు కట్టని ఇళ్లలో వీరు నివాసం ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడంట. మరి కొన్ని ఆజ్ఞలు మనకు వాగ్దానంతో కూడిన ఆజ్ఞలు ఉంటాయి. అంటే మనం పాటించగలిగినప్పుడు దేవుడు కొన్ని వాగ్దాలను, ఆశీర్వాదాలను
ఆ ఆజ్ఞలు పాటించిన వారికి ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన కనాను దేశానికి నడిపిస్తున్నాడు. మన గురి వైపునకు ఆయన మనం నడిపిస్తుండగా ఆ గురి కొరకు మనము ఆశతో ఆయన మీద కనిపెట్టుకుని ముందుకు వెళ్ళిపోదాము. దేవుడు మనల్ని దీవిస్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత. అయితే అంతవరకు నమ్మకంగా దేవుని సేవించడం అంటే మనం చేయాలి. అక్కడ వాళ్ళు పంటను విత్తలేదు, కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి ప్రజలను తోలేసి అక్కడున్న పంటను వీరు అనుభవించడానికి దేవుడు చేస్తాడంట. బాకా లోయను బెరాకా లోయగా మార్చాడు ఆయన. మరి యుద్ధం చేయాల్సినటువంటి లోయలో మరి ఆశీర్వాదాలు పొందుకునేటువంటి దోపుడు సొమ్ము తెచ్చుకునేటువంటి పరిస్థితి దేవుడు కల్పించాడు. దేవుని మాటకు లోబడితే, దేవుని మీద ఆధారపడితే గొప్ప అద్భుతాలు మన జీవితంలో చూస్తామనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఇక 26 నుంచి 31 వచనాల గల దేవుని మాటను ఒకసారి చూస్తే, అన్యమత పద్ధతుల నుండి మీరు దూరంగా ఉండండి, వాటి అనేటువంటి కొన్ని ఆజ్ఞలను కట్టడలను దేవుడు ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. అన్యమతాలకు సంబంధించినటువంటి విధానాలను మీ జీవితంలో మీరు అనుసరించొద్దు అని చెప్తున్నాడు. రక్తంతో మీకు ఏది కలిపినా మీరు దాన్ని తినొద్దు అంటున్నాడు. తర్వాత మీరు మీ తల ఎలా షేవ్ చేసుకోవాలో, గడ్డం ఎలా చేసుకోవాలో కూడా చెప్తున్నాడు. అయితే మీరు షేవ్ చేసుకునే దాన్ని బట్టి, మీరు తల కట్ చేసుకునే దాన్ని బట్టి ఆ దేవుడు మిమ్మల్ని నిందిస్తాడా అని ఆలోచన చేస్తుంటారేమో. ఒక మాట చెప్పనివ్వండి, మరి ఈ లోకంలో అనేకమైనటువంటి హెయిర్ స్టైల్స్ ఉండొచ్చునేమో. అయితే ఒక్కొక్క హెయిర్ స్టైల్ని బట్టి వీళ్ళు ఎక్కడి వాళ్ళు, ఎలాంటి వారు అని చెప్పడానికి మనం ఆలోచన చేస్తూ ఉంటాం చాలాసార్లు. మరి చిందర వందరగా ఉంటే అది ఫ్యాషన్ అని ఇప్పుడు అనుకొని తిరుగుతున్నాం, కానీ ఒక పద్ధతి గల వ్యక్తి ఎలా ఉన్నాడు కూడా ఆలోచన చేయండి. గెరాసేను ప్రదేశంలో యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళి అక్కడ దయ్యం పట్టినటువంటి పట్టినటువంటి ఒక వ్యక్తిని అక్కడ ఆయన బాగు చేసిన తర్వాత అంతవరకు దిగంబరిగా బట్టలు లేకుండా తిరుగుతూ ఉన్నాడు. అతన్ని పట్టుకోవడం ఎవరికి చేత అవ్వట్లేదు. అతను సమాధుల్లో జీవిస్తూ ఉన్నాడు. అతడు చిందరవందరగా ఉన్నాడు. కానీ అతను బాగు చేయబడిన తర్వాత యేసుప్రభు దగ్గర కూర్చున్నాడంట, బట్టలు వేసుకొని. అతను చక్కగా తను అక్కడ కూర్చొని చూసి చాలామంది చూసి ఆశ్చర్యపోయారంట. ఏమర్థమవుతుంది ఈ మాటను బట్టి? ఈ మాటను బట్టి ఒక మాట నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటి అంటే, మరి లోకంలో ఉన్నటువంటి పద్ధతులను బట్టి, లోకంలో ఉన్న ఫ్యాషన్ని బట్టి మీరు ఒకవేళ ఇన్స్పైర్ అయ్యి జీవిస్తున్నారేమో. అయితే దేవుడు దాన్ని బట్టి సంతోషిస్తాడా అనేది ఆలోచన చేయండి. అయితే మీరు చేసుకోవద్దని నేను చెప్పను, కానీ ఒకవేళ ఇప్పుడు ఒకలాంటి హెయిర్ స్టైల్ చూసినప్పుడు వీడు ఫలానా ప్లేస్కి సంబంధించిన వ్యక్తి, వీడు ఫలానా వ్యక్తి అని అని మనం గుర్తుపడతాం. అదే దేవునికి సంబంధించిన వ్యక్తి అని ఎలా గుర్తుపడతాం అంటే, ఒక జాగ్రత్తగా ఒక మితిమీరనేటువంటి ఒక లైఫ్ స్టైల్ మనం కలిగి ఉండటం చాలా ఇంపార్టెంట్. అది మన జుట్టులో కావచ్చు, మన గడ్డంలో కావచ్చు, లేకపోతే మనం వేసుకునే బట్టల్లో కావచ్చు, మన జీవిత విధానం అన్నీ కూడా అది చూపిస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించుకొని జాగ్రత్త కలిగి మనం జీవించడం ఎప్పుడైతే ప్రారంభిస్తామో దేవుడు మనల్ని ఖచ్చితంగా దీవించే వ్యక్తి వాడుగా ఉంటాడనే విషయాన్ని గ్రహించుకోవాలి. ఓకే, మరి లోక సంబంధమైన ఆచారాలకు, లోక సంబంధమైనటువంటి ఆకర్షణలకు మనం లోనైపోయి దేవుని సేవించకుండా, దేవుని సంతృప్తి పరచకుండా జీవించడానికి వీల్లేదనే విషయాన్ని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి 32 నుంచి 37 వచనాల్లో గల దేవుని మాటను అదే అధ్యాయం నుంచి మనం చూసినప్పుడు దయ మరియు న్యాయం కోరుతూ దేవుడు కొన్ని ఆజ్ఞలను కట్టడం వారికి దయచేసినట్టుగా చూస్తున్నాం. దయ ఆయన కోరుతున్నాడు, సత్యాన్ని ఆయన కోరుతున్నాడు, న్యాయాన్ని జరిగించమని ఆయన ఆదేశిస్తున్నాడు. వీటన్నిటిని ఎప్పుడైతే చేయటానికి మనం ఇష్టపడతామో దేవుడు మనం దీవించేవాడుగా ఉన్నాడు. ఈ ఆజ్ఞలన్నీ, ఈ కట్టడలన్నీ కూడా ఒక నైతిక విలువలు కలిగి, పరిశుద్ధంగా, నీతి కలిగిన వారంగా, యథార్థత కలిగిన వారంగా, దయ కలిగిన వారంగా, సత్యము కలిగిన వారంగా మనం దేవుని సేవించాలనే ఉద్దేశంతో మన చుట్టూ ఉన్న వ్యక్తులతో మనం కలిగేటువంటి డీలింగ్స్ అన్నీ కూడా దేవుని దృష్టికి అంగీకారయోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మనల్ని ఎవరు నిందించినటువంటి పరిస్థితులకు మనం వెళ్ళాలని, నిందారహితులుగా మనం జీవించాలనే ఉద్దేశంతో దేవుడు ఈ ఆజ్ఞలన్నీ దేవుడు రాయించినట్టుగా చూస్తున్నాం. ఈ ఆజ్ఞలు ఇజ్రాయెల్ ప్రజలకే మాకు అవసరం లేదు అనడానికి వీల్లేదు. ఈ ఆజ్ఞలు ఈ లోకంలో నైతికంగా జీవించాలనుకున్న ప్రతి ఒక్కరికి అవసరమే. ఈ లోకంలో దేవుని సాక్షులుగా, దేవుని పిల్లలుగా జీవించాలనుకున్న వారికి ఖచ్చితంగా అవసరమే. సో నేను మీతో ఆల్రెడీ చెప్పినట్లుగా మొదటి 4 ఆజ్ఞలు కూడా ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞల్లో మొదటి 4 ఆజ్ఞలు దేవునితో మనకు ఉండాల్సిన సంబంధాన్ని తెలియజేస్తున్నాయి. తర్వాత
మిగిలిన 6 కూడా మనం ఇతరులతో కలిగి ఉండాల్సినటువంటి సంబంధాలను మెరుగుపరిచేటువంటి ఆజ్ఞలు మనం చూస్తున్నాం. 19వ అధ్యాయం లేవియాకాండంలో కూడా మొదటి 8 వచనాలు కూడా మనం దేవునితో కలిగి ఉండాల్సినటువంటి సంబంధాన్ని తెలియజేస్తున్నాయి. తర్వాత మిగిలిన వచనాలన్నీ కూడా దేవునితో రైట్గా సంబంధంలో ఉన్నటువంటి మనము ప్రజలతో ఎలా జీవించాలి అనే ఆజ్ఞలను కూడా మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో లేవియాకాండం నుంచి మరొక అధ్యాయంలో ఉన్నటువంటి మాటలను విస్తారంగా మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు దేవుని ఆజ్ఞలను ఎరిగిన వారుగా, దేవుని హృదయాన్ని అర్థం చేసుకున్న వారుగా, దేవుని దృష్టిలో ఆయనకు నచ్చిన విధంగా జీవించే భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.